నా ప్రియమైన అన్నయ్య, మనలో మన మాట. ఇంతకీ కరాటేలో నీదే బెల్ట్? లెదర్ బెల్టా? నీ అబ్బా. ఎరా పట్టణంలో ఏమేం విద్యలు నేర్చుకొచ్చావు? చూపిస్తా. వెంకటలక్ష్మి, చిత్ర విచిత్రంగా వేయి. నీ మొగుడు మరి రెచ్చిమామకి ముసలి. నా బావ నా మాటే వింటాడు. చూద్దాం. కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు, మా బావ ఎవరి మాట వింటాడు? ఇప్పుడు చెప్పు, మా ఆయన ఎవరి మాట వింటారు? ఆయన మూడు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం తల్లులారా. చెప్పకపోతే టెంక పగిలిపోతుంది. ఎందుకమ్మా అంత పని? నీ బావ నీ మాటే వింటాడు. ఇరు సిరిగిపోద్ది. ఇటు చూసి చెప్పు. నీ మాటే వింటాడమ్మా. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. ఇటు చూసి చెప్పు. చెప్పు. ఇద్దరు ముచ్చట్లు తీరుస్తాడు తల్లులారా. ఇద్దరు ముచ్చట్లు ఒకేసారి ఎలా తీరుస్తాడు? నీ మాట వింటాడంటే ఆవిడ కోపం, ఆవిడ మాట వింటాడంటే నీ కోపం. అనవసరంగా ఇటు వచ్చాడు గేదెలు కట్టేసుకోక. నా బతుకు తగలయ్యే పొరా. వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా. ఆ పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తెగ నరకపోతే